టీ20 ప్రపంచ కప్లో ఇంగ్లాండ్ చరిత్ర సృష్టించింది. పొట్టి ప్రపంచ కప్ చరిత్రలో తొలిసారిగా యూరోపియన్ జట్టును ఓడించింది. 2009 టీ20 ప్రపంచ కప్ నుంచి ప్రతిసారి యూరోపియన్ జట్ల చేతుల్లో ఇంగ్లాండ్ ఓడిపోతూనే వచ్చింది. యూరోపియన్ జట్లు చిన్నవే అయినప్పటికీ ఈ 18 ఏళ్ల కాలంలో టీ20 ప్రపంచ కప్ టోర్నీల్లో వాటిని ఒక్కసారి కూడా ఓడించలేకపోయింది ఇంగ్లాండ్. నెదర్లాండ్స్, ఐర్లాండ్ వంటి చిన్న జట్ల చేతిలో కూడా ఓటములను చవిచూసింది. కానీ తొలిసారిగా ఈ ప్రపంచ కప్లో యూరోపియన్ జట్టు అయిన స్కాట్లాండ్ పై ఇంగ్లాండ్ విజయ కేతనం ఎగురవేసింది. దీంతో ఈ టీ20 ప్రపంచ కప్లో ఇంగ్లాండ్ రెండో విజయం సాధించింది. గత మ్యాచ్లో వెస్టిండీస్ చేతిలో ఓడిన బ్రిటిష్ జట్టు శనివారం స్కాట్లాండ్తో మ్యాచ్లో మళ్లీ గెలుపు బాట పట్టింది. కష్ట సమయంలో ఇంగ్లాండ్ ఆదుకుని విధ్వంసం సృష్టించిన టామ్ బాటన్, స్పిన్నర్ అదిల్ రషీద్ ఇంగ్లాండ్ విజయంలో కీలక పాత్ర పోషించారు. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ క్రికెట్ స్టేడియం వేదికగా గ్రూప్ సిలో భాగంగా ఇంగ్లాండ్, స్కాట్లాండ్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ మొత్తం ఓవర్లు కూడా ఆడలేకపోయింది. 19.4 ఓవర్లు మాత్రమే బ్యాటింగ్ చేసి 152 పరులకు ఆల్అవుట్ అయింది. 153 స్ట్రైక్ రేట్, 5 ఫోర్లు 2 సిక్స్లతో 32 బంతుల్లో 49 పరుగులు చేసిన కెప్టెన్ రిచీ బెరింగ్టన్ స్కాట్లాండ్ ఇంగ్లీష్లో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఆ తర్వాత మైకేల్ జోన్స్ 33, టామ్ బ్రూస్ 24 పరుగులు చేశారు. ఒలివర్ డేవిన్సన్ 20 పరుగులు చేశాడు. మిగతా వారంతా సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. ఇంగ్లాండ్ బౌలర్లలో స్పిన్నర్ అదిల్ రషీద్ 3 వికెట్లతో చెలరేగాడు. జోఫ్రా ఆర్చర్, లియామ్ డాన్సన్ 2 వికెట్ తీశారు. ఓవర్టన్, సామ్ కరన్ తల వికెట్ తీశారు. అనంతరం 153 పరుల లక్ష్య ఛేదంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్కు ఆరంభంలోనే షాక్ తగిలింది. 13 పరులకు ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. బట్లర్ 3 పరుగులు, సాల్ట్ 2 పరుగులు మాత్రమే చేశారు. ఇలాంటి సమయంలో ఇంగ్లాండ్ టామ్ బాటన్, జాకబ్ బెథెల్ ఆదుకున్నారు. వీరిద్దరు 3వ వికెట్కు 66 పరుగుల హాఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ భాగస్వామ్యాన్ని 9వ ఓవర్లో ఒలివర్ డావిన్సన్ విడదీశాడు. 2 ఫౌల్, 1 సిక్స్తో 28 బంతుల్లో 32 పరుగులు చేసిన బెథెల్ను పెవిలియన్ చేర్చాడు. ఆ వెంటనే కెప్టెన్ హ్యారీ బ్రూక్ను 4 పరుగులకి మిచెల్ లిస్ట్ పెవిలియన్ చేర్చాడు. దీంతో 86 పరుగులకి ఇంగ్లాండ్ 4 వికెట్లు కోల్పోయింది. ఇలాంటి సమయంలో సామ్ కరన్తో కలిసి బాటన్ మరోసారి ఆదుకున్నాడు. వీరిద్దరూ కలిసి 5వ వికెట్కు 46 పరుగులు జోడించారు. ఈ క్రమంలో బాటన్ హాఫ్ సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు. అయితే 1 ఫోర్ 2 సిక్స్లతో 20 బంతుల్లో 28 పరుగులు చేసిన కారన్ అవుట్ అయినప్పటికీ విల్ జాక్స్తో కలిసి ఇంగ్లాండ్ను విజయ తీరాలకు చేర్చాడు బాటన్. దీంతో మరో 10 బంతులు మిగిలి ఉండగానే స్కాట్లాండ్పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది ఇంగ్లాండ్. 153 స్ట్రైక్ రేట్తో 4 ఫోర్లు 3 సిక్స్లతో 41 బంతుల్లో 63 పరుగులు చేసిన బాటన్ నాట్అవుట్గా నిలిచాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కూడా అతనికి దక్కింది. 10 బంతుల్లో 16 పరుగులు చేసిన విల్ జాక్స్ కూడా నాట్అవుట్గా నిలిచాడు. స్కాట్లాండ్ బౌలర్లో బ్రాండన్, కర్రిస్, విల్ లిస్, డావిన్సన్ తల వికెట్ తీశారు. ఇక ఈ వీడియోకు లైక్, కామెంట్, షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.